Hello people, welcome back to Vibe with us, and if you're new here, hey, this is Hasni and today's vlog is all about outing. So ఈరోజు అయితే మనం అవుటింగ్ కి కనకదుర్గమ్మ టెంపుల్ కి వెళ్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి. అండ్ ఇదైతే నా ఫస్ట్ అవుటింగ్ అనమాట. నేను ఇంకా అవుటింగ్ పాస్ ఇవేమీ తీసుకోలేదు. సో చక్క వెళ్ళి అన్ని తీసేసుకుందాం. అండ్ ఐ షో యూ ఈరోజు ఎలా జరుగుతుందని చెప్పేసి. ఐ హోప్ ఈరోజు మొత్తం బాగా జరుగుతుందని, దర్శనం అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఎలా చేస్తే ఐ షో యూ, వాళ్ళ ఫోన్ ఎలా చేస్తే ఐ షో యూ. బట్ we'll see ఈరోజు how my days goes. Okay, stay tuned and don't forget to like, share, subscribe and comment for sure. Okay, stay tuned for updates. సో అప్పుడైతే నాకు అవుటింగే కొంచెం లేట్ అయిందనమాట. అంటే మ్యామ్ దగ్గరికి వెళ్ళి సడన్గా అవుటింగ్ అనమాట మాకు. సో ముందే తెలీదు. అండ్ మ్యామ్ దగ్గరికి వెళ్ళి అవన్నీ అయ్యి ఇంట్లో అడిగి, అంటే మార్నింగే కాబట్టి ఇంట్లో అడిగి మళ్ళీ వాళ్ళు కాల్ చేసి, సో ఇదంతా అయ్యేటప్పటికి లేట్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మేము స్కూటీస్ ఆర్ బైక్స్ని రెంట్ తీసుకుందాం అనుకున్నాం. సో దానికి కూడా లేట్ అయింది అనమాట. సో వెళ్ళేటప్పటికే కొంచెం లేట్గానే బయలుదేరాము. అండ్ ఆఫ్టర్ దట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ రోజు మొత్తం వ్యూస్ చాలా బాగున్నాయి. లైక్ మేము వెళ్తుంటే మీకు కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం ట్రీస్ అంతా, మంగళగిరిలో మొత్తం ట్రీస్ అంతా చాలా బాగుండింది అనమాట. అండ్ ద బెస్ట్ థింగ్, దర్శనం బాగైంది మాకు. సో హ్యాపీ దట్ డే. దర్శనం బాగైంది. ద వర్స్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ యు ఆర్ వాచింగ్, అక్కడ ఫుల్ వాన పడిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మార్నింగ్ నుంచి ఫుల్ అంటే ఫుల్ ఎండ్ ఉన్నింది అనమాట. సో వి డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అలా జరుగుతుంది అని చెప్పేసి. అది కొంచెం డిసప్పాయింట్. మొత్తం తడిచిపోయినాం. మేము ఏంటి హైవే మీద ఉన్నాము. సో అటు పోలేము, ఇటు ఆగలేము అనమాట. సో దట్స్ ద పాయింట్. అందుకని చెప్పేసి మొత్తం తడిచిపోయి ఆ చిరాకులో ఉన్నాము. బట్ అ పార్ట్ ఆఫ్ దట్ ఎవ్రీథింగ్ చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది. మేము లోపల అమ్మవారిని వీడియో ఏం తీయలేదు. బట్ ఐ మేనేజ్డ్ టు టేక్ సమ్ క్లిప్స్ టెంపుల్ది మొత్తం. సో గైస్, ఇది పరిస్థితి. ఫుల్ వాన. మాకు దర్శనం అయిందంటే మేము ఇంకా హోటల్కి వెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ అయితే రాంగ్ రూట్ వెళ్ళాము. అండ్ ఆఫ్టర్ దట్ మొత్తం వాన. లైక్ లిటరలీ ఎట్లా అంటే నేనైతే మొత్తం తడిచిపోయాను. లైక్ ద వాటర్ డ్రిప్పింగ్ లైక్ షిట్. అసలు ఎట్లా తడిచినా అంటే అట్లా తడిచినాం. అందరం తడిచిపోయినాము. ఇప్పుడైతే ఇంకా ఆ తినడానికి వెళ్ళే దారి అవుతున్నాం. మేము ఇంతవరకు తిన్న కూడా తినలేదు. వాటర్ అయితే అసలు వెల్లువ మొత్తం ఫ్లడ్ లాగా అయింది విజయవాడ. ఇప్పుడు ఆగింది. ఒక 1 hour నుంచి పడుతుంది. ఎంత ఇరిటేటింగ్ ఉండిందంటే ఒక్కరోజే అవుటింగ్కి వెళ్ళింది. ఒక్కరోజు, ఆ ఒక్కరోజు కూడా ఇలాంటి జరిగి ఏమన్నా నా దరిద్రం అట్లండి. ఇంకా మనం ఏం చేయలేం అనమాట. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? మై దరిద్రం టు మీ. నేను ఎప్పటికీ వదలను నేను. ఓకే, అట్లీస్ట్ వెళ్ళి తిన్నాం. ఆఫ్టర్ దట్ వీ కెన్ ప్లాన్. ఇంకా సో దట్స్ ద సిచ్యువేషన్. అండ్ ఫాలో చెయ్యండి ఇప్పుడైనా. అండ్ యా, వి విల్ సీ అప్డేట్ ఇస్తా. ఓకే, guys, as you can see, అసలు ఎంత బాగుందంటే వ్యూ. ద సన్సెట్ కింద కృష్ణా నది అసలు చూడడానికి చాలా ప్రశాంతంగా ఉండింది. నేను మధ్యాహ్నం ఎంత చిరాకు పడ్డానో సాయంత్రం కంతా ఐ వాజ్ సో కామ్ డౌన్. ఐ వాజ్ సో ప్లెజెంట్. చాలా బాగుంది. అంటే మధ్యాహ్నం ఉన్న కోపం అంతా పోయిందన్నమాట. నాకు ఆ వర్షం వల్ల వచ్చింది. అండ్ మాకు అవుటింగ్ టైం కంటే ఒక 1/2 hour 1 hour లేట్గానే వెళ్ళాం. దేవుడు మమ్మల్ని అనలేదు. Hello beautiful people, welcome back to Vibe with Has, and if you're new here, this is Hasni and పొద్దున్న చెప్పా కదా. ఓకే,
సో ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. అసలు ఫుల్ కేయాస్, ఫుల్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నీ జరిగిపోయినాయి. మార్నింగ్ వెళ్ళాము, మార్నింగ్ యాక్చువల్లీ 8కి రెడీ అయిపోయాము, 9కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. బట్ ఆ ప్లాన్ ఫెయిల్ అయిందనమాట. ఏముందిలే ఇంకా పడుకో. మాకు ట్రావెల్ దొరక్క అది కాస్త మేము ఇంకా 10కి స్టార్ట్ అయినాము. 10కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 1:30 అయింది మాకు దర్శనం అయ్యి వచ్చేటప్పటికి. అంటే ఇక్కడ నుంచి మంగళగిరి వెళ్ళి, మంగళగిరి నుంచి విజయవాడకి వెళ్ళి, అక్కడి నుంచి కొండపైకి వెళ్ళి పెద్ద ప్లానింగే అండ్ దర్శనం చేసుకొని వచ్చేటప్పటికే మాకు ఫుల్ అయిపోయింది అనమాట. 1:30 అయింది. ఇంకా సరే అబ్బా ఫుల్ ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇంకా పోయినాం. వెళ్ళాము, హైవే మీద ఉన్నాం అనమాట, ఫ్లైఓవర్ మీద. అండ్ అవుట్ ఆఫ్ నోవేర్ అసలు మొత్తం ఎండగునింది. అసలు అనుకోలేదు ఎవ్వరు. అనుకోనున్నా కూడా మేము అట్లీస్ట్ ఇది తీసుకెళ్లే వాళ్ళం, మేము గొడుగు ఏదైనా. అసలు అనుకోలేదు. ఫుల్ వాన అసలు ఎట్లాగంటే ఇట్లా వాటర్ అంతా కారిపోతుంది. మొత్తం తడిచిపోయినాము, అందరం తడిచిపోయినాము. ఇంకా ఆఫ్టర్ దాట్ ఎట్లా ఒకటి 2:40 అనుకోండి. ఇంకా అప్పుడు తిన్నాం కూర్చొని. ఇంకా తినేసి ఇంకా మాకు ఇంకా అవుటింగ్ టైం ఉంది అనుకున్నప్పుడు we went to PVR అనుకుంటా, సంథింగ్ PVR సమ్ మాల్కి వెళ్ళాం అనమాట. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఇంకా పోయేసి మాకు ఇంకా ఓపిక కూడా లేదు, తిరగడానికి కూడా ఓపిక లేదు. ఐస్ క్రీమ్ తినేసి అండ్ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 7 అయింది. 6కి అయిపోసిన అవుటింగ్ 7 అయింది. ఫుల్ కేయాస్, ఫుల్ అలిసిపోయాం అందరము. So yeah, I hope you like the vlog. Thanks for watching and don't forget to like, share, comment and subscribe for sure. Okay, bye. See you in the next vlog. వానా వెళ్ళు సాంగ్.